నాకు చాలా మంది మెసేజ్ చేశారు. అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పను. చాలా మంది మెసేజ్ చేశారు. అన్న మీరు చెప్పిన మాటలకి, మీరు చెప్పిన విధానానికి, అభిషేకం ఎప్పుడైతే స్టార్ట్ చేయమని మీరు చెప్పినాక నేను చేసిన కాంచి నా జీవితంలో మునపట చాలా కష్టాలు ఉండేటి అన్న. చాలా ఇబ్బందులు ఉండేటి. అలాంటి ఇబ్బందుల నుంచి నేను 70% బయటకొచ్చిన రోజులు ఇప్పుడు కనబడుతున్నాయి అన్న. ఎంతో చేంజ్ అయిందన్న అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేశారు. ఎందుకంటే ఈశ్వరుడు ఇదొక్కటి నేను ఒక్కటి చెప్పగలను. నిన్ను ఆదుకోవాలంటే ఈశ్వరుడు మనిషి రూపాన్ని ధరిస్తాడు. ఏ రూపానైనా వచ్చి నీకు నేనున్నాను అని ఒక సమాధానం ఇస్తాను. అంటే ఇది ఇది ఎవరి రూపమైనా ధరించవచ్చు. మంచి చెప్పే మాటలు ఎవరి రూపమైనా ఈశ్వరుడు ధరిస్తాడు. ఎందుకంటే ఏంటంటే ఈశ్వరుడు ఈ మాటల రూపంలో నీకు జ్ఞానం తెలిసేలా, నీ కష్టాలు తీర్చేలా చేశాడనుకోండి అంతే. ఇది నా చేతిలో ఏముండదు. మీకు ఇంకోటి ఏంటంటే పరమేశ్వరుడు ఆజ్ఞ అనేది నేను మాట్లాడను. పరమేశ్వరుని ఆశీస్సులు లేని నేను మాట్లాడలేను. అది నా వల్ల కాదు. ఎందుకంటే అది ఈశ్వర ప్రసాదం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీ అందరికీ ఇంత ధైర్యం చెప్తున్నాను అంటే కేవలం నాకు ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం, ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదం మాత్రమే. అది నా నోటి నుంచి ఒక 10 మాటలు వస్తున్నాయంటే అది ఈశ్వరుని మాట్లాడిస్తున్నాడనే అర్థం. నా నోటి నుంచి మీ అందరికీ ఒక కష్టం గురించి చెప్తున్నానంటే అది ఈశ్వరుడు మీకు చెప్పమంటున్నాడనే అర్థం. నేను అలాగే భావిస్తాను, అలాగే నడుచుకుంటాను. ఎందుకంటే నేను నా అంతటి చేసిందని ఏది అనుకోను. అది కేవలం నేను పడే కష్టాన్ని కూడా అది ఈశ్వర ప్రసాదం అని అనుకుంటా. నేను పడే బాధ్యతను కూడా పడే కష్టాన్ని కూడా అది ఈశ్వర ప్రసాదం లెక్క స్వీకరిస్తాను. సో ఏది కూడా ఎందుకంటే మనం కళ్ళు మూసి తెరిచే లోపల జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు. అసలు తెల్లారికి రూపం లేదు మనకి. అలాంటి జీవితాలు మనకు దొరికిన సమయం మనం శివారాధన చేసుకోవాలి. శివుణ్ణి తలుచుకోవాలి, శివునికి అభిషేకం చేయాలి. ఎందుకంటే ఈ జన్మ ఉంది, ఇంకో జన్మలో మనకు ఆ భాగ్యం దొరుకుతుందో దొరకదో. అందుకని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాను. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.